అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం, ఎల్ నినో ప్రభావంతో వెన్నామీ రొయ్యల పెంపకంలో అధిక దిగుబడులకు చేపట్టాల్సిన యాజమాన్యం, ఫుడ్ ప్లానెట్ 2026 అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ప్రోగ్రామ్ సంస్థ, ఆహార పంటల్లో వరి తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. మొక్కజొన్నను జూన్ మొదటి పక్షం నుంచి జూలై 15 వరకు విత్తుకుంటారు. వర్షాకాలంలో అన్ని పంటల మాదిరే మొక్కజొన్నకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. గడ్డి జాతి, వెడల్పాకు కలుపు మొక్కలతో పాటు తుంగ సమస్య కూడా చాలా వరకు ఉంటుంది. ఈ గడ్డి జాతులకు విడివిడిగాను అన్ని రకాలకు కలిపిగాను అనేక రకాల కలుపు మందులు ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రతిసారి కలుపు రసాయనాలపైనే ఆధారపడితే పర్యావరణంపై దుష్ప్రభావాలు చూపిస్తుంది. కాబట్టి అంతర పంటలు సాగు చేయటం, పొలం తయారీ, అంతర కృషి వంటి ఇతర పద్ధతులను పరిగణలోకి తీసుకుంటూ అవసరమైనప్పుడు మాత్రమే కలుపు మందులను వాడుకోవాలి. ఇవాల్టి అన్నదాతలో మొక్కజొన్నలో కలుపు నివారణ గురించి విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. వరి తర్వాత మనం ఖరీఫ్లో వేసే మరొక ముఖ్యమైన ఆహార పంట మొక్కజొన్న. ఈ మొక్కజొన్న ఖరీఫ్లో ఎక్కువగా తేమ ఎక్కువగా ఉండటం, వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉండటం, మరి ప్రాథమికంగా పెరుగుదల నెమ్మదిగా ఉండటం వలన కలుపు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ కలుపుని సకాలంలో కనుక కలుపు కంట్రోల్ చేయకపోతే దాదాపు 50 నుంచి 60% వరకు కూడా దిగుబడి తగ్గుతుంది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం, కలుపు తీయాల్సినటువంటి కీలక సమయం చూసుకుంటే ఇక్కడ మొట్టమొదటి 30 నుంచి 40 రోజుల వరకు కూడా కలుపు లేకుండా చేయాలి. అయితే ఇక్కడ వచ్చే కలుపు కొంచెం ఇది మెట్ట పైరుగా ఎక్కువగాను, లేకపోతే ఇరిగేటెడ్ డ్రై కింద కొంచెం తడులతో సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి కలుపు చూసుకుంటే ఎక్కువగా గరిక, అలాగే తుంగ, దోమకాలు గడ్డి, కరిగడ్డి, ఇవన్నీ కూడా ఇటువంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ వెడల్పాటాకు మొక్కలు ఏంటంటే ఎక్కువగా వచ్చేది ఈ గురుగు అనేది ఎక్కువగా రాస్తుంది. చెంచలాకు, తుమ్మి, ఇటువంటి రకరకాలైనటువంటి వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం 2-3 దశల్లో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిగా వేసవిలో లోతుదుక్కు చేసుకుంటే చాలా వరకు కూడా మనకు ఉపయోగం ఉంటుంది. అట్లాగే అవకాశం ఉన్నంత వరకు కూడా మనం ఇక్కడ వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు రైతులు అంతర్కృషి చేసుకోవటం కానీ, లేకపోతే అంతర పంటలు వేసుకోగలిగితే మనకు రైతుకి కలుపును నిర్మూలించడంతో పాటుగా అదనపు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కావాల్సి వచ్చినప్పుడు మాత్రం రసాయనాలతో చేసుకోవాలి. ఈ రసాయనాలని ఈ 2 దశల్లో చేసుకుండవచ్చు. ఒకటేంటంటే ఈ మొక్కజొన్న విత్తిన వెంటనే ఈ ఎట్రజిన్ అనే మందు ఎకరానికి 1 నుంచి 1.5 కిలోలు వాడుకోవచ్చు. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మొక్కజొన్నతో పాటుగా అంతర పంటలు వేస్తారు. అట్లాగే తర్వాత వేసే పైరు ఏమి ఉంటుందో చూసుకోవాలి. ఎందుకంటే ఎట్రజిన్ వేసిన పొలం తర్వాత అపరాలు కానీ కూరగాయల పైర్లు కానీ వేస్తే అవశేషాలు ఉండి సరిగ్గా రావు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎట్రజిన్కి ప్రత్యామ్నాయంగా మంచి మందు ఏంటంటే ఈ పెండిమిథిలిన్ అనే మందు ఒకటి వాడుకోవచ్చు. అదైతే ఎకరానికి 1.2 లీటర్లు వాడుకోవచ్చు. ఆ తర్వాత
మనకి తేమ ఉన్న పరిస్థితిని బట్టి, పొలం పరిస్థితిని బట్టి 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి గొర్రు గుంటకలతో కానీ, పవర్ బీడర్స్తో కానీ అంతర్కృషి చేసుకుంటే మనకి చాలా వరకు కలుపు నిర్మూలన జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి కంటిన్యూస్గా రెయిన్స్ పడినప్పుడు, వర్షాకాలంలో గొర్రు గుంటకలు వేయటం కుదరనప్పుడు, అట్లాగే దొరకనప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి, చక్కటి మందులు. మనం ఒకటి ఏంటంటే మీసోట్రయాన్ ప్లస్ ఎట్రజిన్, దాన్ని మార్కెట్లో క్యాలరీస్ ఎక్స్ట్రా అనే పేరుతోనూ, మెసట్రాక్ అనే పేరుతోనూ రకరకాల పేర్లతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 1.4 లీటర్లు కనుక మందు కనుక పిచికారీ చేసుకుంటే మొక్కజొన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్కజొన్నలో వచ్చేటువంటి అన్ని జాతి కలుపు మొక్కలనే చేసుకోవచ్చు. కేవలం గడ్డి జాతి మొక్కలు మాత్రము, వెడల్పాటాకు మొక్కలు మాత్రమే ఎక్కువగా ఉంటే కనుక టెంబోట్రాయన్ అనే ఒక మందు కూడా మనకు ఎకరానికి 120 ml చొప్పున చేసుకోవచ్చు. అలాగే టాప్రమిజోన్ అనే మందు అయితే 30 మిల్లీలీటర్ల మందు చేసుకోవచ్చు. అలా కాకుండా తొంగ ఎక్కువగా ఉండి, తొంగతో పాటుగా వెడల్పాటాకు మొక్కలు, గడ్డి జాతి మొక్కలు కూడా ఎక్కువగా వస్తున్నప్పుడు హ్యాలోసల్ఫరాన్ ప్లస్ మనకి ఇంకొకటి ఎట్రజిన్ అనే ఒక మందు మిశ్రమం మార్కెట్లో కార్నిక్స్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 500 గ్రాములు కనుక మనం పిచికారీ చేసుకుంటే తొంగ, వెడల్పాటాకు మొక్కలు, గడ్డిజాతి మొక్కలు కూడా చాలా వరకు కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రైతు సోదరులు అంటారు, ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో కేవలం తొంగ ఎక్కువగా వస్తుంది 35-40 రోజులు. అప్పుడు కూడా ఆ టైంలో ఏం పిచికారీ చేసుకుంటే బాగుంటుందంటే, ఒకటి ఏంటంటే ఎప్పటి నుంచో ఉండేటువంటి మందు 2,4-D సాల్ట్ అనేది ఇక్కడ కూడా వీడ్మార్ సూపర్ అనేది ఎకరాన్ని 400 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఇది చాలా చౌకైన మందు. అలా కాకుండా ఈ హ్యాలోసల్ఫరాన్ అనేది సెంప్రా అనే పేరుతో దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 36 గ్రాముల మందు మనం 200 లీటర్ నీటిలో కలుపుకుంటే తొంగ మొక్కలు చనిపోతాయి. అయితే ఈ 2 మందులు మాత్రం కేవలం తొంగ, వెడల్పాటాకు మొక్కలు మాత్రమే కంట్రోల్ చేస్తాయని చెప్పి రైతు సోదరులు గమనించాల్సిన కోరుతున్నాం. ఈ ఏడాది నెలకొన్న ఎల్నినో ప్రభావంతో సాగు రంగం కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. వ్యవసాయంతో పాటు ఆక్వా సాగుపైన వాతావరణ ప్రభావం ఉంటుంది. అందువల్ల వెన్నామి రొయ్యల పెంపకంలోనూ తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా తగినంత నీటిని పెంపక చెరువుల్లో నిల్వ ఉంచటం, తక్కువ సంఖ్యలో పిల్లను వదలటం, మేత యాజమాన్యం, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండడం వంటి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించాలంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. మనం ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఇప్పుడు ఎల్నినో ప్రభావం కూడా ఒకటి ఎక్కువగా ఉండడం వల్ల మనకి వర్షాలు తక్కువ, అదేవిధంగా మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం కూడా జరుగుతుంది. మన ఈ వాతావరణం అనుసరించి కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎప్పుడైతే మనం వెనమేరేళ్ళు పెంచుతున్నామో చెరువు నీటి లోతు అనేది మాత్రం 6 అడుగులు తగ్గకుండా పెట్టుకోవాలి. తర్వాత అధిక సాంద్రత పద్ధతులకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఎకరానికి 1,00,000, 1,50,000, 2 లక్షలు ఈ విధంగా కూడా ఏం జరుగుతుంది. అయితే మన చెరువు యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఈ సమయాల్లో మనం 1,00,000కు మించకుండా మనకు 60,000 నుంచి 1,00,000 లోపు కానీ వేసుకున్నట్లయితే ఈ పరిస్థితుల్లో మనకు రిస్క్ తక్కువ ఉండి ఉత్పత్తిని సాధించడం జరుగుతుంది. మనకి ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి మనకు ఆక్సిజన్ లోపం కూడా రావడం జరుగుతుంది. అందుకేంటంటే రాత్రిపూట మాత్రం తప్పనిసరిగా ఈ ఏరేటర్లని తిప్పడం అనేది ఉత్తమం. దీన్ని చూసుకుని మధ్యాహ్నం పూట కూడా మనం తిప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత మన చెరువు యొక్క సరుకును బట్టి మనం ఇంచుమించు ఏంటంటే 250 కేజీలకి 1 HP ఏరేటర్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. మన చెరువులో ఈ ఆక్సిజన్ శాతాన్ని మాత్రం ప్రతిరోజు పరిశీలించి ఉదయాన్నే 6 గంటలకి చెరువుల యొక్క నీటిని తీసుకుని ఆ నీటిలో ఆక్సిజన్ మనం పరిశీలించి అది 5 ppm కంటే ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. ఏమాత్రం తగ్గినా సరే మనం వెంటనే దాన్ని ఏరేటర్ని మనం ఇంకొన్ని గంటలు ఎక్కువగా తిప్పడం, లేదంటే మనకున్న ఏరేటర్లు సరిపోవు అనుకుంటే ఇంకొక ఏరేటర్ని పెట్టుకోవడం అనేది చేయాల్సి వస్తుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి మనం నీటి పరీక్షలను చేసి దాని ప్రకారం మనం ఏంటంటే ఈ మినరల్ శాతాన్ని వెన్నమేరేలో ముఖ్యంగా ఏంటంటే మనం కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఏంటంటే 1:2:1 నిష్పత్తిలో ఉండాలి. కాల్షియం ఏంటంటే అతి తక్కువలో 150 ppm ఉండాలి. దానికి 2 ఇంతలు
ఈ మెగ్నీషియం అనేది ఉండాలి. పొటాష్ అనేది కూడా ఇంచుమించు కాల్షియం ఎంత ఉంటే అంత ఉండాలి, అంటే 150 ppm ఉండాలి. ఈ తక్కువ ఉప్పుదనం నీటిలో మనం ఎక్కువగా చేస్తుంటాం, అంటే 5 ppm 10 ppm లోపల ఉన్న నీటిలో మనం ఈ వనమేల నుంచి పెంచుతుంటాం కనుక ఎక్కువగా పొటాష్ ఒకటి మెగ్నీషియం ఒకటి అనేది లోపం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వీటికి రోగనిరోధక శక్తి తగ్గడం, తర్వాత గొల్లవడం తగ్గడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తుంటాయి. అందుకు మనం ప్రతి 10 రోజులకు ఒకసారి మెగ్నీషియం సల్ఫేట్ని కానీ 10 kg ఎకరానికి, అదేవిధంగా పొటాష్ అనే దాన్ని ఎర్ర పొటాష్ తీసుకుని 10 kg ఎకరానికి ప్రతి 10 రోజులకు ఒకసారి కొట్టుకోవడం ఉత్తమం. ఈ మన వెన్నమై రొయ్యల్లో ఏ సెలైనిటీ అయితే మనం మొదటగా పెట్టామో పెంపకాలం అంతగా ఆ 4 నెలల్లో కూడా మనం ఏంటంటే అదే పీపీటీ, ఈ సెలైనిటీ అనేది హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి. ఇప్పటి పరిస్థితుల్లో చూసినట్లయితే మేత రేట్లు పెరగడం కూడా జరుగుతుంది. దానివల్ల మేతకి ఎక్కువ ఖర్చు అవుతుంది. మేత యాజమాన్యం ఖచ్చితంగా పాటించాలి. మన మేతకి ఎంత ఖర్చు తగ్గించుకుంటే అంత విధంగా మనకి లాభపడే అవకాశం ఉంటుంది. చెరువులో పిల్ల వేసిన దగ్గర నుంచి కూడా మన చార్ట్ ప్రకారం మ్యాచ్ చేయడం జరుగుతుంది. మనం మొట్టమొదటిగా చెరువులో పిల్ల వేసిన తర్వాత ఒక చిన్న హాపా పెట్టుకుని 48 గంటలకు పరిశీలించినట్లయితే మనకి ఆ చెరువులో మనం సర్వైవల్టీ అంటే బతుకుదల శాతం ఎంతో తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఇంచుమించు 95-98% ఉంటే ఇంచుమించు మనకు 1,00,000 పిల్ల కూడా మన బతుకుదలగా ఉన్నట్టు. అలా కాకుండా ఎప్పుడైతే తగ్గిందో దాని ప్రకారం మనం చెరువులో సంఖ్య కూడా తగ్గిందని చెప్పి దాని ప్రకారం మనం మేత అనేది యాజమాన్యం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసిన తర్వాత 20 రోజుల తర్వాత మనం ఈ చెక్ ట్రేల్ని పెట్టి 2% మేతను మనం చెక్ ట్రేల్లో వేసి మేత వేసిన 2 గంటల తర్వాత పరిశీలించి అందులో మేత కానీ మిగిలిపోతుంటే తర్వాత మేతను తగ్గించడం, మేత పూర్తిగా అయిపోతుంటే కొద్దిగా మేతను పెంచడం చేసుకుని బ్లైండ్గా చార్ట్ ప్రకారం పోకుండా చెక్ ట్రేల్ అబ్జర్వేషన్ తోటి మేత యజమాని పాటించడం అనేది చాలా ఉత్తమం. దీనికి ఏంటంటే మనకి ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో ఇంచుమించు మనం 1:1 రేషియో వచ్చేటట్టు మాత్రం మనం యాజమాన్యం చేయాలి. అదేవిధంగా మనకి అధిక సాంద్రత పద్ధతులు మనం ఎకరానికి 2 లక్షలు అలా వేయకుండా 1,00,000 వరకు కానీ వేసుకున్నట్లయితే మనకి ఇంచుమించు చాలా వరకు మనకు రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎండ తీవ్రంగా ఉండి ఒకేసారి మనకి చల్లదనం వచ్చి వర్షాలు పడుతున్నాయి ఆ రోజు ఏమవుతుందంటే ఆక్సిజన్ శాతం తగ్గడం, అమ్మోనియా శాతం పెరగడం జరుగుతుంది. కనుక మనం ఆ రోజు సాయంత్రం నుంచి కూడా మనం జాగ్రత్తగా గమనించి రాత్రిపూట అంతా కూడా ఏరేటర్లు అసలు ఆగకుండా ఏరేటర్లు అన్నీ తిప్పడం, మనకు ఆక్సిజన్ శాతం ఎంత ఉందో చూసుకుని ఆక్సిజన్ 5 ppm ఉండేటట్లు మనం మేనేజ్ చేయడం. తర్వాత మనకి అమ్మోనియా అనేదాన్ని కూడా మనం చూసుకుని మనకి దీని గురించి మనం ఏం చేస్తుంటాం అంటే చెరువుల్లో ప్రోబయోటిక్ వాడుతుంటాం. వాటర్లో వాడే ప్రోబయోటిక్ని ఖచ్చితంగా దానికి మనకు నిర్దేశించిన ప్రతి 10 రోజులకు ఒకసారి మనం దాన్ని వాడుకోవడం, వాడిన తర్వాత ఎప్పుడైతే మనం వాటర్ టెస్టింగ్ చేయించడం అందులో అమ్మోనియా నైట్రేట్ స్థాయిలు హెచ్డిఎస్ స్థాయిలు పెరగలేదు అనుకుంటే మనం ఇంచుమించు మనం ఇచ్చిన ప్రోబయోటిక్ పనిచేస్తున్నట్లు. అలాగే విబ్రియో లెవెల్స్ కూడా తగ్గట్టుగా ఉండేటట్లు చూసుకోవాలి, అవి ఎక్కువ కాకుండా చూసుకోవాలి హానికర విబ్రియో. తర్వాత మేతలో కూడా మనం ఏంటంటే మనం ఒక ప్రోబయోటిక్ వాడడం జరుగుతుంది. అందులో ఖచ్చితంగా లాక్టోబాసిల్లస్ అనే ఉండేటట్లు చూసుకుని మనం మేతలో రెగ్యులర్ క్రమం తప్పకుండా వాడతాం. వీటితో పాటు ఏంటంటే మనం ఈ నీటి యొక్క నాణ్యతను మనం కాపాడడానికి మనం ఈ ప్రోబయోటిక్ వాడే ఒక రోజు ముందు మనం ప్రీబయోటిక్ మీడియా వాడడం. ఈ ప్రీబయోటిక్ మీడియా అంటే ఏంటంటే 4 kg బెల్లం, 20 kg తౌడు లేదా వరిపిండి, దాంతోపాటు 100 గ్రాములు ఈస్టు ఒక 200 లీటర్ల నీటిలో కలిపి దాన్ని ఒక 4-5 రోజులు ఉంచేసి రోజు కలయబెడుతూ ఫెర్మెంట్ చేసిన తర్వాత చెరువులో జల్లుకరు. ఈ విధంగా ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి ఈ ఫెర్మెంటెడ్ మిక్స్ని కానీ మనం చెరువులో జల్లుకుంటూ ఉంటే మన చెరువు యొక్క నీటి నాణ్యత అంతా కూడా బాగా మెరుగుపడి అటువంటి చెరువుల్లో మనకి ఏ విధమైన వ్యాధులు అయిన రాకుండా ఉంటుంది. విబ్రియో లెవెల్స్ అవి కూడా మనకి హానికరమైన విబ్రియో కాకుండా ప్రోబయోటిక్ పెరిగి మనం ఉపయుక్తకరమైన సూక్ష్మక్రిములను కూడా బాగా పెరిగి రొయ్యలకు ఇమ్యూనిటీ పెరిగి మనకు వ్యాధులు రాకుండా మనకు అధిక దిగుబడి సాధించవచ్చు. నేను కూడా ఒక రైతుగా దానికంటే మోటివేటర్గా ఈ ఈటీవీ అన్నదాత నాకు ఎంతో ఉపయోగపడింది. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముందుగా ఈటీవీకి వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారికి ముందుగా అభినందనలు. ఈటీవీలో ఎక్కువగా ఈ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఈ మధ్యని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఏపీ సేన ప్రోగ్రాం బాగా విస్తృతంగా ప్రచారం కావడానికి, అలాగే రైతుల్లో మరింత చైతన్యవంతం తీసుకురావడానికి ఈటీవీ ఎంతో బాగా పనిచేసింది. ఈటీవీ 6-6:30 ప్రోగ్రాం అనేసరికి రైతులు టీవీల దగ్గర కూర్చునే పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. దీనివల్ల వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగపడింది. ఇదే కాకుండా అన్నదాత బుక్ కూడా అన్నదాత బుక్ ఎప్పుడు వస్తుందా అనేది ఒక రిఫరెన్స్ బుక్గా మేము దాన్ని ఉపయోగించేవాళ్ళం. నేను కూడా కొన్ని వ్యాసాలు అన్నదాతలో రాశాను. రాసిన తర్వాత కూడా చాలామంది
వందలాది మంది అంటే మన రిఫరెన్స్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం వల్ల చాలామంది ఏంటంటే అడగడం, వాటికి సమాధానాలు చెప్పే అవకాశం కూడా అన్నదాత కల్పించింది. వ్యవసాయ రంగంలో అన్నదాత బుక్ కానీ, అన్నదాత టీవీకి కానీ ఒక గొప్ప స్థానం ఉంది. ఈ యొక్క అన్నదాత అనే పేరు రామోజీరావు గారికి ఎప్పుడు తట్టిందో ఇలా తెలియదు. కిరిశేషులైన వారికి మనం అందరం కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే ఈ అన్నదాత అనే కార్యక్రమం మొట్టమొదటగా ఈ యొక్క చిన్న మన మాసపత్రికతోని మొదలైంది. ఈ మాసపత్రికతోని మొదలైన తర్వాత 30 సంవత్సరాలకు మరీ దీన్ని వీడియో మాధ్యమం కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చేసి అదే విషయాన్ని 30 సంవత్సరాల కిందనే ఆయనకు వచ్చేసి చేసుకున్నాడు. ఇటువంటి అజరారమైన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారికి, మాకు కిరిశేషులైన వారికి ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పేసి అందరి తరపున కూడా వారికి ఈటీవీ సంస్థలన్నిటికీ కూడా రామోజీరావు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ఈటీవీ అన్నదాత కార్యక్రమానికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని లైక్ డ్రోన్స్ కానివ్వచ్చు, లేకుంటేనో ఈ సెన్సార్స్ మీద పరిజ్ఞానమే కావచ్చు, లేకుంటే రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానమే కావచ్చు, వీటన్నిటి మీద కూడా వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలు మరియు రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పేసి రైతులందరికీ ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ అభినందిస్తున్నాను. ఈటీవీ అన్నదాత 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులందరి తరఫున శుభాకాంక్షలు చెప్తూ, ఆశయ సాధన లోపల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న రైతుకు బాట చూపింది, బాసటగా నిలిచింది. అనేక రకాలుగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తరుణంలో 1000కి ఒక్కరు కూడా చేయమనే వాళ్ళు లేరు. ఇప్పుడు 100కి ఒక్కరు ఉన్నారు. ఆ సమయంలోనే అతి క్లిష్ట పరిస్థితుల్లో నాకు వెన్నుదన్నుగా ఉంది. ప్రగతి పదంలో రైతు నడిపించడానికి మూల కారణం ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశంలో ఒక రామోజీరావు గారే. చాలా గొప్ప యజ్ఞంలాగా తను ఒక ఆదర్శాన్ని ముందటేసుకొని తన విలువైన సమయాన్ని అన్నదాత కేటాయించింది. ఈటీవీ అన్నదాత కార్యక్రమం 30 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా రైతాంగం వారికి ఎంతో రుణపడి ఉన్నామండి. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ 30 సంవత్సరాల నుంచినండి ప్రతి రైతు కూడా ఎంతో అభివృద్ధి చెందాడండి. ఏ కాలాల్లో ఏ పంటలు వేసుకోవాలి, వ్యాధులు వస్తే ఏ మందులు వల్ల వాటిని నిర్మూలించుకోవాలి, ముఖ్యంగా ప్రతి రైతును ఒక శాస్త్రవేత్తను చేశారండి. మాకు ఇంతవరకు ఏ శాస్త్రవేత్త చెప్పని విషయాల్లో అన్నదాత కార్యక్రమం ద్వారా కానీ వరి మొక్క ఎన్ని ఆకులు ఎత్తది, అరటి మొక్క ఎన్ని వారాలకే ఆకులైన తర్వాత 10 ఆకులైన తర్వాత గెలలాగేస్తుంది ఎన్నాళ్ళకే, ఇలాంటి విషయాలు ముఖ్య విషయాలు మాకు తెలియజేశారండి. చెరుకునే కాదు, వరే కాదు, అన్ని రకాల పంటలకు ఏ రోజుకి ఆ రోజు, ఏ కాలానికి ఆ కాలం అనుగుణంగా మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి మాకు తెలియజేసినందుకు వారికి మేము ఈ 30 సంవత్సరాల సందర్భంగా మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నేను గత 7 సంవత్సరాల నుండి అయితే మిద్దె తోట సాగు చేస్తున్నాను. చిన్నతనం నుండి కూడా నేనే కానీ మా నాన్నగారు ఇట్లాంటి వాళ్ళం అందరం కూడా అన్నదాతలో వచ్చేటటువంటి పాటను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా పెరుగుతూ వచ్చాము. ఆ పాటను చూస్తేనే ఆటోమేటిక్గా ఒళ్ళు పులకరించిపోతుందండి. నేను ఒక రైతును అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో బేసిక్గా మాకు వ్యవసాయ కుటుంబ నేపథ్యం అయినందున నేను కూడా మిద్దె తోట అనేది చేస్తున్నాను. మనకి ఈటీవీ అన్నదాతలో వచ్చే ప్రోగ్రామ్స్ ద్వారా చాలామంది మిద్దె తోట ఏ విధంగా చేయాలి, దానిలో వచ్చేటటువంటి మెలకువలు ఎలా చేసుకొని అధిక దిగుబడి తీసుకోవాలి, చీడపీడలు ఎట్లా రక్షించుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా మన అన్నదాత ప్రోగ్రాంలో వచ్చేటటువంటి చాలా వీడియోస్ ద్వారా తెలుసుకొని చాలామంది ఈరోజు చేయగలుగుతున్నారు. సో ఇట్లాంటి మంచి మంచి అభివృద్ధికరమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి అన్నదాతకి కృతజ్ఞతలన్నీ. అదేవిధంగా ప్రస్తుతం 30వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్న అన్నదాత టీంకి, అన్నదాత అందరికీ కూడా ఇవే మా శుభాకాంక్షలు. అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన ఫుడ్ ప్లానెట్ 2026 అవార్డును సొంతం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ప్రోగ్రామ్ APCNF సంస్థ. ప్రకృతి వ్యవసాయ విధానాలతో సేద్య రంగంలో విస్తరిస్తూ పర్యావరణ సమస్యలను అధిగమించి ఆహార భద్రతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 నామినేషన్లు పోటీ పడగా APCNF ముందు వరుసలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్లోని చిన్న సన్నకారు రైతులు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయ విధానాలతో ముందుకు వెళ్తున్నారని, రాబోయే కాలంలో మరింత ఎక్కువ మందిని భాగస్వామ్యులుగా చేయటానికి ఈ అవార్డు ప్రేరణగా నిలుస్తోందని రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ చెబుతున్నారు. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్కి ఇవ్వటం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అవార్డు. ఇది $1.5 మిలియన్. మన కరెన్సీ కన్వర్షన్ రేట్ చూసుకుంటే ఒక 13-14 కోట్ల అవార్డు ఇది. అంటే ఇట్ ఈస్ కెప్ట్ హయ్యర్ దాన్ ది నోబెల్ అవార్డ్. నోబెల్ ప్రైజ్ 1 మిలియన్ యూరోస్ ఉంటే ఇది 50% హయ్యర్. ఈ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ అనేది ఇప్పుడున్న పర్యావరణ ఎమర్జెన్సీలో ఆహార భద్రతని సెక్యూర్ చేసే ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ రికగ్నైజ్ చేస్తారు. ఇది దాదాపు 1 ఇయర్ ప్రాసెస్ నడిచింది. ప్రపంచంలో అన్ని ఖండాల నుంచి దాదాపు 30-40 దేశాల నుంచి ఒక 1000 నామినేషన్స్ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ వారి దగ్గరికి వెళ్ళాయి. ఒక 4 నెలల కిందట వారు ఒక లాంగ్ లిస్ట్ రిలీజ్ చేశారు. అంటే ఒక 40-45 సంస్థలది. ఆ తర్వాత వారు క్వశ్చన్స్ పంపించారు మన ప్రోగ్రామ్ మీద. ఆ రెస్పాన్సెస్ రిసీవ్ చేసినాక మళ్ళీ ఇంకొక సెకండ్ రౌండ్ ఆఫ్ క్వశ్చన్స్ పంపించారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో వారు ఇన్ఫార్మ్ చేశారు దట్ వీఆర్ సెలెక్టెడ్ యాజ్ ఫైనలిస్ట్. అంటే 4 ఫైనలిస్ట్ ఇండియా నుంచి, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్, 2 US సంస్థలు, ఒక యూరోపియన్ సంస్థ. ప్రైజ్ అవార్డు కోసము ఫైనలిస్ట్ అందరినీ వారు స్వీడన్కి ఇన్వైట్ చేశారు. నేను, రాజశేఖర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్, మేము స్వీడన్ వెళ్ళాము. 2nd June మార్నింగ్ దే కండక్టెడ్ ఇంటర్వ్యూ ఫర్ ఆల్ ద ఫైనలిస్ట్, ½ an hour ఫర్ ఈచ్ టీమ్. ఈవినింగ్ వారు అనౌన్స్ చేశారు, 2nd ఈవినింగ్. అంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ప్రపంచంలోనే లేదు. అంటే ఒకవైపు ఆహార భద్రత, రైతుల సంక్షేమము మరియు పర్యావరణ కాపాడడం, ప్లస్ ఇంత పెద్ద ఎత్తున చేయడము. తర్వాత వాళ్ళు చెప్పింది ఒకటి, APCNF మోడల్ ఏదైతే ఉందో ముఖ్యంగా పేద రైతులతో, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, విమెన్ ఫార్మర్స్, ప్లస్ టెక్నాలజీ చాలా సింపుల్గా APCNFలో ఉంది. ఇది ఏ దేశంలోనైనా ఇది అప్లై చేయొచ్చునని అది ఒక కారణం పెట్టారు. అంటే దిస్ క్యాన్ బి స్కేల్డ్ అప్ అక్రాస్ ది వరల్డ్ అనేది వారు ప్రత్యేకంగా గుర్తించారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ సంస్థకి రావటం, ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారి దూరదృష్టికి ఒక నిదర్శనం. 2015-16 నుంచి వారు ఇది ప్రోత్సహించారు. అంటే అప్పుడు రిజల్ట్స్ కూడా లేవు. సో వాట్ స్టార్టెడ్ వెరీ స్మాల్ వే. 2016లో ఒక 40,000 మంది రైతులతో ఇది ప్రారంభమై 26లో 18 లక్షల మంది రైతులు పాల్గొంటున్నారు. అంటే దాదాపు 30% మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో పాల్గొంటున్నారు. దాంట్లో దాదాపు 4 లక్షల మంది రైతులు కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ అయినారు. మిగతా వారందరూ కూడా ఆ ప్రయాణంలో ఉన్నారు. ప్రతి రైతు కూడా ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పడుతుంది మార్పు తీసుకొని రావడానికి. సో ఈ గుర్తింపు ముఖ్యంగా రైతులది. అవార్డు తర్వాత బాధ్యత పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్లాలని. సో ద డైరెక్షన్ ఇస్ సెట్. ఈ సంవత్సరం అంటే 2026-27లో అన్ని గ్రామాలకు ఈ ప్రోగ్రామ్ని విస్తరిస్తున్నాము. ఒక వచ్చే 2-3 సంవత్సరాలలో మన రాష్ట్రంలోనే ఒక 40 లక్షల మంది రైతుల దగ్గరికి 20 lakh hectares అంటే 50 లక్షల ఎకరాలు సాగు భూమిని ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొని రావాలనేది లక్ష్యము. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకి మన టెక్నాలజీ తీసుకెళ్తున్నాము. ఇప్పుడు జాంబియాలో ఒక ప్రోగ్రాం నడుస్తుంది, శ్రీలంకలో ప్రోగ్రాం నడుస్తుంది. ఇది కూడా మన బెస్ట్ ఫార్మర్స్, మన రైతులే. అంటే గతంలో ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నేను అమెరికాకు వెళ్ళినట్లు మన రైతులు వారి నైపుణ్యంతో ఇతర దేశాలకు వెళ్ళి రైతుల్ని మారుస్తున్నారు. అది చాలా గర్వకారణము. సో ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ క్రియేట్స్ ఏ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రైతు సాధికార సంస్థ. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.